ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ హరిత గారు. హరిత గారి దగ్గర నుంచి బోల్డ్ అని విషయాలు, బోల్డ్ అనే టాపిక్స్తో మనం రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాధా. హరిత, మనం ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఏస్తో అస్సలు సంబంధం లేకుండా, అంటే రీసెంట్గా ఒకటి చూసాము ఇన్స్టాలో. అమ్మాయి నాకు తెలిసి 7th క్లాస్ 8th క్లాస్ ఉంటుంది. అమ్మాయి నా భర్తకు ప్రాణహాని ఉంది అని మీడియా ముందుకు వచ్చి చెప్తుంది అనమాట. అమ్మాయిని సరిగ్గా చూస్తే 8th క్లాసే అని అనిపిస్తుంది. మేబీ వీళ్ళకి బాధ్యతలు తెలియక అది కూడా ఒక లైఫ్లో ఒక ఎంజాయ్ అనుకొని పెళ్ళిని ఎంజాయ్గా భావిస్తున్నారేమో కానీ బాధ్యతగా తీసుకోలేదు. అసలు ఆ వయసులో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఈ పెళ్ళి ఏంటి, దట్టు నా భర్తకు ప్రాణహాని ఉంది. అసలు ఎంత సిల్లీగా ఉందో ఈ టాపిక్. అయితే అంటే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ అవుతాయి రాధా. మనం కూడా ఇప్పుడు 12-13 years రాగానే ప్యూబర్టీ అయిపోయింది అనగానే మనకు స్టార్ట్ అవుతుంది కదా హార్మోనల్ చేంజెస్. ఇట్స్ న్యాచురల్ టు అట్రాక్ట్ ది ఆపోజిట్ సెక్స్. వాళ్ళ ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవ్వటం అన్నదే ఆ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ లెవెల్స్ ఇన్ అమ్మాయిలకి అవి రిలీజ్ అవుతాయి సెక్స్ హార్మోన్స్. అబ్బాయిలో వచ్చేసి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. ఆ పర్పస్ ఏంటి? ఆ హార్మోన్స్ మన పిట్యూటరీ గ్లాండ్స్లో రిలీజ్ అయ్యేదంటే ఇట్స్ టు అట్రాక్ట్ ద ఆపోజిట్ పర్సన్. ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేయడానికే అవి ఉంటాయి. సో ఎవ్రీబడి విల్ గో త్రూ. ఆ ఏజ్ లో ఓన్లీ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ పెళ్లి అట్రాక్షన్ ని పెళ్లి దాకా తీసుకెళ్ళకూడదు అన్న ఇన్ఫర్మేషన్ రావాలి వాళ్ళకి. పెళ్లి దాకా వెళ్ళిపోతే నాకు ఏంటి సర్కమ్స్టాన్సెస్, ఫర్దర్ గా నా లైఫ్ ఎలా ఉంటుంది అని తెలియజెప్పే వాళ్ళు చుట్టుపక్కల ఉండాలి రాధా. అంటే ఆ ఏజ్ లో పెళ్లి గురించి చెప్పాల్సినంత అవసరం పేరెంట్స్ కి కూడా రాదు కదా. మనం అనుకుంటాము వీళ్ళు ఫాస్ట్ గా లేరు, మన వీళ్ళ పిల్లలు కాస్త స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు అని తల్లిదండ్రులుగా అనుకుంటున్నాం. బట్ దే ఆర్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ లెవెల్. బీటా జనరేషన్ అంటున్నారు వాళ్ళని. వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. వాళ్ళ చేతిలో ఇట్లా మనం బయటికి ఇట్లా తల్లి ఇక్కడ ఉండి బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి thousands of deviations ఉన్నాయి. వాళ్ళ చేతిలో నెట్వర్క్ వచ్చేసింది. మనకి నెట్వర్క్ అంటే మన జనరేషన్కి అట్లీస్ట్ మనం ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి సెంటర్కి వెళ్ళి ఓ 10 రూపాయలు కడితే 1 hourకి మనం 20 rupees పే చేసి చూసుకున్నాం ఇంటర్నెట్ సెంటర్. అంతే కదా. అది కూడా యాక్సెస్ లేకుండే అది కూడా వెరీ స్మాల్ యాక్సెస్. ఇప్పుడు వీళ్ళకి చేతిలాగా వచ్చేసింది. సో ఒక్క నిమిషంలో వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు, క్లాస్ లో కనబడ్డారు, నెక్స్ట్ మినిట్ ఇంటికి వెళ్ళంగానే ఫోన్స్ దొరుకుతున్నాయి కదా. పేరెంట్స్ ఆర్ సో బిజీ ఇన్ మేకింగ్ మనీ కదా. వీళ్ళ కోసమే పాపం వాళ్ళు త్యాగం చేసి అట్టుపోతున్నారు. ఈ లోపల వీళ్ళకి చేతిలో ఫోన్ దొరికేస్తుంది. సో ఇమ్మీడియట్ గా డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే వాళ్ళు వెయిట్ చేయటం అన్నది లేదు ఏ కోరికకి కూడా. ఇలా కోరిక పుట్టింది, ఇలా తీర్చేసుకోవాలి. అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఈ పెళ్లి యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఆ ఏజ్ కూడా కాదు కదా. మేజర్ అయితే ద పోలీస్ విల్ సపోర్ట్, ద సిస్టమ్ విల్ సపోర్ట్. 18+ అని ఎందుకు పెట్టారు? 18+ వస్తేనే ఎవరన్నా సపోర్ట్ చేసేది. బట్ వెన్ షీఈ్ అ మైనర్, జనరల్ గా వీఆర్ నాట్ హియర్ టు సపోర్ట్ దట్ చైల్డ్. అది చైల్డ్ మ్యారేజ్ కిందకే వస్తుంది కదా. ఆ చైల్డ్ మ్యారేజ్ లో అమ్మాయి మళ్ళీ మీడియాని పిలవటం ఏంటి, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అని అంటం ఏంటి, అందులో మదర్ సపోర్ట్ చేస్తుంది, ఫాదర్ అగేన్స్ట్ గా కొడుతున్నాడు అనటం ఏంటి, వాళ్ళిద్దరు ఫైటింగ్ ఏంటి మధ్యలో? కరెక్ట్, మదర్ సపోర్ట్ చేస్తుంది. అది వెరైటీగా ఉంది. అంటే ఫాదర్ అండ్ మదర్ దగ్గర ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక మాట పైన లేరు కాబట్టి ఈ చైల్డ్ కి ఇంత ఆలోచనలు వస్తున్నాయి. వీళ్ళు వేరే లెవెల్ కి వెళ్తున్నారు అని అంటేనే ప్రేమ వెతుక్కుంటూ వెళ్తారు రాదా. ఇంట్లో దొరకదు కాబట్టి బయట ఎవరు చూపించినా తొందరగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు చిన్న బబుల్ గమ్ ఇచ్చినా కూడా అబ్బా నా కోసం బబుల్ గమ్ ఇచ్చాడే అన్నంత చెప్తుంటారు. ఇట్స్ బికాస్ పేరెంట్స్ ఆర్ సో బిజీ ఇన్ సంథింగ్ ఎల్స్. అది నేను వీళ్ళని తప్పు అని నేను అనట్లేదు, బట్ కనబడుతోంది కదా ఒకరు సపోర్ట్ చేస్తున్నారు ఒకరు అగేన్స్ట్ ఉన్నారు అంటేనే దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే ఆ ఏజ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్. ఆ టైంలో పొరపాటున మనం ఏదైనా కాల్ స్లిప్ అయ్యి ఏదైనా పొరపాటు జరిగినా కూడా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి కదా. ఇప్పుడు 18+ years అని ఎందుకు పెట్టారు? ఆ బేసిక్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఆ బేసిక్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వకుండానే మనం తల్లి అయ్యాము లేకపోతే తండ్రి అయ్యాము, వాళ్ళిద్దరు పెరుగుతారా లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చిన నెక్స్ట్ వాళ్ళని పెంచుకుంటూ వెళ్తారా? ఏ ధైర్యంతో పెళ్లి చేస్తున్నారో అర్థం కాదు. ఏ ధైర్యం వాళ్ళకి? డబ్బుల ధైర్యం ఉందా, చదువు ధైర్యం ఉందా, జాబ్? ఆ పిల్లని చదివించాలి అని మళ్ళీ బాండ్ రాసుకున్నారట, చదివిస్తాము అని. లాస్ట్ కి ఇంకా ఫాదర్ కాంపెన్సేషన్ లో సరే అమ్మా కనీసం మా అమ్మాయిని చదివించండి అంటే సరే అని ఒప్పుకొని రాశారట.
ఆ ఫాదర్ కి కసిరాకి ఇంకేమొస్తుంది రాదా, కోపరాకి ఇంకేమొస్తుంది కదా. అక్కడ పిల్ల అమ్మాయికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ కి మళ్ళీ వీళ్ళ నుంచే సహాయం హెల్పింగ్ కూడా. మరి ఏ ధైర్యంతో నా పిల్ల పెళ్లి చేసుకుంది, ఒక కడుపు నొప్పికే చూపించలేకపోతున్నాడు. సపోర్ట్ చేయాలి ఇక్కడ. నేను అంటాను అనొద్దని కాదు కానీ ఒక్క చిన్న చెంప మీద పగలగొట్టి తీసుకెళ్లి కూర్చోపెట్టలేక వచ్చిన సిస్టమ్ వల్ల ప్రాబ్లం. మన టైంలో టీచర్స్ భయం ఉండేది, ఒక రాద్దామనన్న ఇళ్ళ ఒడిగే వాళ్ళం. బాబాయ్ దొరికితే మనం ఇజ్జత్ పోతుంది అందరి ముందు, మనకు పనిష్మెంట్స్ పడేది. పనిష్మెంట్స్ ఏడుంటున్నాయి లేదు అసలు, వాళ్ళ టీచర్స్ భయపడుతున్నారు, వాళ్ళకి తెలియదు పనిష్మెంట్స్ అంటే. ఇంకా ర్యాండమ్ ఉల్టా ఏంటంటే మా అయ్యకి చెప్తా, అదే కదా మా అమ్మ వస్తుంది చూసుకో. వీళ్ళు ఇట్లా తయారైనప్పుడు టీచర్స్ ఎక్కడ సెట్ చేస్తారు? ఇంకా సిస్టమ్ లో వాళ్ళని తయారు చేయాల్సిన సిస్టమ్ ఒక భయం, గుడ్ ఫియర్ క్రియేట్ చేసిన పేరెంట్స్ బిజీ, టీచర్స్ దగ్గర అసలు స్టిక్కే లేని స్కూల్స్ తయారైపోయినాయి. కరెక్ట్. ఇంకెక్కడ వాళ్ళకి భయం ఉండాలి? పోలీసులు అయితే అసలుకే లేదు ఈ మధ్య. పోలీసులు కూడా ఉల్టా ఆపి మరి టీనేజర్స్ ఆర్గ్యూ చేస్తున్న రోజులు ఇవి. వాళ్ళు పాపం లాగా ఫాలో అయిదామన్నా కూడా ఎవరు ఫాలో అయ్యారు. మా నాన్న ఏమంటాడు, ఒక అబ్బాయి ఆపి మరి రోడ్ పైన మా నాన్న వీడియో తీస్తుంటే కూడా వాడికి ఎంత ధైర్యమో, ఎందుకంటే మా నాన్న ఎట్లన్నా నన్ను బయట తీసుకొస్తాడు, నువ్వు నన్ను ఎక్కించి చూస్తా అంటున్నాడు వాడు. ఇంత ధైర్యం పేరెంట్స్ ఇచ్చేస్తే, అబ్బాయిలు తాగే బెదిరిస్తున్నారు, అమ్మాయిలు కూడా తాగి వాళ్ళని బెదిరిస్తున్నారు. అది ఇంకా అసలు మనం చెప్పుకోవాలన్నా గలీజ్ గా ఉంటది. కానీ నిజంగా అది అమ్మాయిలు కూడా అలాగే అయిపోయినారు. వాళ్ళంటే సరే తాగడమే తప్పు, పట్టుకున్న తర్వాత ఓ పక్క అన్ని షూట్ చేస్తున్నారు అని తెలుసు అంటే తాగిన మైకం అలా ఉంటుందేమో వీళ్ళకి. ముందు ఏది పబ్లిక్ గా అలౌడ్, ఏది పబ్లిక్ గా నాట్ అలౌడ్, ఏది ఏ ఏజ్ తర్వాత అలౌడ్, ఏది నాట్ అలౌడ్ అని పేరెంట్స్ ఇద్దరు కూడా ఫస్ట్ పెళ్లి అయ్యేటప్పుడు ఒక మాట అనుకుని పెళ్లి చేసుకోవాలి. రాదా మరీ అక్కడికి వెళ్తున్నాను అనదు. మనకంటూ పిల్లలు పుడితే మనం ఎలా పెంచాలి, మాకు జీ లిస్ట్ అని రాసుకోమని చెప్పింది ఒక ఆవిడ. ఎందుకనంటే ఆ జీ లిస్ట్ పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలకు ఓన్లీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చదువుకోవడానికి ₹1,00,00,000 దాచామని కాదు కదా. వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉండాలి, వాళ్ళు ఎలాంటి సంస్కారాలతో పెరగాలి, వాళ్ళలో మనం పెట్టాల్సిన వాల్యూ సిస్టమ్ ఏంటి అని కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. మరి అలాంటిది మనం అలాంటివి మాట్లాడకపోతే ఇంకెలా? మిస్టేక్స్ చేస్తారు రాదా, ఎవ్రీబడి ఈజ్ అలౌడ్ టు డూ మిస్టేక్స్. కానీ ఆ మిస్టేక్స్ నుంచి ఎలా రికవరీ అవ్వాలి అన్నది మనం నేర్పించగలగాలి. అది చేసుకొని వెళ్ళిపోయింది, ఇప్పుడు అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టే ఉంది. అసలు బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ ఏజ్ లో చెప్పాల్సినవి పేరెంట్స్ వేరే ఉంటాయి. నువ్వు చక్కగా చదవమ్మా, బాధ్యతగా నువ్వు ర్యాంక్ తెచ్చుకో, నెక్స్ట్ నువ్వు వీళ్ళ ఒక IAS అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక పోలీస్ అవ్వాలంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా పేరెంట్స్ కి పెళ్లి గురించి కూడా ఆ ఏజ్ లో చెప్పాల్సి వస్తుందంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అనిపిస్తుంది. నిజంగా డిలే చేయవచ్చు మనం, ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఎమోషన్స్ రాగానే వెళ్ళి ఒకరిని అట్రాక్ట్ చేసేసాము, ఆ రిలేషన్షిప్ లో పడిపోయామని కాకుండా వాళ్ళని డిలే చేసేంత ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ ఇవ్వాలి. ఇలా అనిపిస్తుందమ్మా, తప్పదు, నేను కాదనట్లేదు, కానీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, 5 years వెయిట్ చేయండి, 4 years వెయిట్ చేయండి, ఫర్ 10 years వెయిట్ చేయండి, మీరు మీ కాళ్ళ మీద నిలబడిన తర్వాత మీరే చేసుకుందరు కానీ అప్పుడు మేము అందరం సపోర్ట్ చేస్తాము అని ఎప్పుడైతే మనం చెప్పడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు మనల్ని నమ్మి అట్లీస్ట్ ఇంట్లో ఉంటారు. మనం డామ్ డూమ్ అని ఇద్దరు బాధేసే తల్లిదండ్రులు ఉండకూడదు కదా. అదైతే ఒకరు కొట్టాలి, ఒకరి దగ్గర తీసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ ఇన్ పేరెంటింగ్. భయం ఉండాలి, మళ్ళీ అరే ఇంట్లోనే మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేసేంత లవ్ ఉంది అని కూడా వాళ్ళ ఇంటికి తిరిగి రాగలగాలి. ఇద్దరు డమాల్ డమాల్ అని బాధేశారు అనుకో, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వి డోంట్ నో వాట్ దట్ గర్ల్ వెంట్ త్రూ. నేను ఇది కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్ భయం లేదు రాదా, లెట్ మీ యాక్సెప్ట్ దట్ యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ నేను చెప్తున్నా, నన్ను ఏం చేసినా నడుస్తుంది సమాజంలో అన్న అది వెళ్ళిపోయింది వీళ్ళకి మెసేజ్. సమ్ హౌ ద లా షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ గా మళ్ళీ మనం బేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటా టపా 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 చిన్న స్కేల్ తీసుకుని వాళ్ళ కళ్ళ ముందు అయితే పెట్టాలనిపిస్తుంది. లేదు కరెక్ట్, నిజంగా అట్లా చేస్తే కానీ ఎందుకంటే భయం లేదు. మెచ్యూరిటీగా ఉన్నవాళ్ళు, పెళ్లి అంటే వద్దు అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లా ఏమీ తెలియని పిల్లలు మాత్రం పెళ్లి చేసుకుంటూ నా భర్తకు ప్రాణహాని అనే ఒక టైటిల్ ని పెట్టుకొని వైరల్ అవ్వడం. మిస్యూజ్ ఆఫ్ లా ఇస్ హ్యాపెనింగ్ అ లాట్. లా దేనికి, మనల్ని కాపాడడానికి. నేను యదోపలు చేశాను ఇప్పుడు మీరు నన్ను కాపాడండి అనడం కాదు కదా లా హెల్ప్ తీసుకోవడం అంటేని. అక్కడ నీకు ఎందుకు పోలీసునే హెల్ప్ చేయాలి నాకు అర్థం కాలేదు. అక్కడ పోలీస్ ఎవరైనా ఉంటే నేను ఉంటే అసలు ఒకటి వెయ్యండి బాబు, సెట్ అయ్యి ఇంటికి వెళ్తుంది అని చెప్పాలనిపిస్తుంది. చాలా అసలు 8th class 7th class వాళ్ళు అన్నము వండుకోవాలని రావాలా, వాళ్ళంతటి వాళ్ళు పనులు చేసుకోవడం వచ్చిన తర్వాత పోనీ పెళ్లి అవన్నీ ఆలోచిద్దరు. మీరు ఇంకా ఎవరైనా ప్యాక్ చేస్తే మీరు పట్టుకెళ్ళే స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు పెళ్లి దాకా వచ్చిందా రిలేషన్షిప్. అంటే ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నదో చూడు అసలు జనరేషన్. వాట్ దే ఆర్ వాచింగ్. లేదు
మీరు అన్నట్టు ఏంటంటే భయం లేకపోవడమే దీనికి అంతటికి మూల కారణం. ఎప్పుడైతే భయం అనేది ఉంటుందో తప్పు పని చేయాలన్నా 1,00,000 సార్లు ఆలోచిస్తారు, Yes. అడుగు వెయ్యరు. Yeah. సూపర్, థ్యాంక్ యూ. Thank you, Radha.